గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుదునెను. ఇక్కడ మనం ఒక అధికారిని చూస్తూ ఉన్నామండి. ఆ అధికారి యొక్క కుమార్తె చనిపోయింది. ఎవరైనా మన ఇంట్లో చనిపోతే మనం ఏం చేస్తామండి? ఏడుస్తాం, బాధపడతాం, వారిని తీసుకువెళ్ళి సమాధి చేస్తాం. కానీ ఈ అధికారి ఏడవట్లేదు, అక్కడ బాధపడట్లేదండి. వెంటనే తీసుకెళ్ళి సమాధి చేద్దాం అని ఆయన ఆలోచించలేదు. కానీ యేసుప్రభు వారు ఒకరు ఉన్నారు కదా, నా కుమార్తె ఆయన చేయేస్తే బ్రతుకుతాదేమో అన్న విశ్వాసంతో యేసుప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. ఎంత విశ్వాసం ఉండాలండి! ఒక చనిపోయిన వ్యక్తిని దేవుడు వస్తే బ్రతికిస్తాడు అనే ఎంత విశ్వాసం ఉంటే ఆ పని చేయగలుగుతామండి. ఈ అధికారి యొక్క విశ్వాసాన్ని మనం చూసి చాలా నేర్చుకోవాలండి. చాలా విషయాల్లో, చాలా మంది జీవితాల్లో, మన సంఘాల్లో కావచ్చు, చాలా మంది విశ్వాసుల జీవితాల్లో మరణపు అంచుల వరకు వెళ్ళిన వారిని డాక్టర్లు ఇంక మేమేమీ చేయలేము, ఇంకా మా వల్ల కాదు అని చెప్పిన వారిని దేవుడు ఎంతో మందిని బ్రతికించాడు. ఎంతో మంది సజీవులుగా ఇంకా తిరుగుతూ ఉన్నాడండి. డాక్టర్లు ఇంక వీరిని ఏమీ చేయలేము, వీరు చనిపోతారు అని చెప్పిన వారు కూడా ఎంతో మందిని దేవుడు మళ్ళీ సజీవులుగా తన సేవలో వాడుకుంటున్న సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయండి. అలాంటి విశ్వాసుల్ని మనం చూస్తూ, అలాంటి సాక్ష్యాలు వింటూ కూడా మనం మన జీవితాల్లో చాలాసార్లు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటామండి. మన జీవితంలో ఏదైనా చిన్న అనారోగ్యం రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే మనము దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అంటూ ఉంటామండి. కానీ ఈ అధికారి విశ్వాసం చూడండి, తన కూతురు చనిపోయిందండి. చనిపోయే పరిస్థితుల్లో లేదు, ఆల్రెడీ చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వు చెయ్యేస్తే నా కూతురు బాగుపడుతుంది, నువ్వు చెయ్యేస్తే నా కూతురు మళ్ళీ బ్రతుకుతుంది, ఒక్కసారి నీ వచ్చి చెయ్యే అని అడుగుతున్నాడండి. ఎంత విశ్వాసం ఉండాలండి! మన పిల్లలకి బాగోకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే మెడికేషన్ ఇచ్చి వెంటనే వారికి ఏదో ఒకటి చేస్తాం. కానీ మనం ఒక్కసారి, దేవా నా బిడ్డకు బాలేదు, దేవా నా భర్తకు బాలేదు, దేవా నా భార్యకు బాలేదు, దేవా నా కుటుంబస్తులకు బాలేదు, మీరు సహాయం చేయండి అని ఒక నిమిషం ఆగి ప్రార్థించే వాళ్ళు ఎంతమంది అండి? దేవా నీవు ఈ అధికారి కుమార్తెను బ్రతికించావు కదా, ఎంతో మందిని బాగు చేసావు కదా, ఎంతో మందిని స్వస్థపరిచావు కదా, నా జీవితంలో ఈ చిన్న కార్యం చేయి, నాకు ఈ చిన్న అనారోగ్యాన్ని తీసివేతేవా, నాకు ఈ చిన్న బాధ ఉంది దాన్ని తీసివేదేవా అని మనం ఒకవేళ దేవుని పాదాలను మనం ముందు పట్టుకుంటే మన జీవితంలో ఆలస్యమవుతున్న ఎన్నో కార్యాలు జరుగుతాయేమోనండి. మన విశ్వాసము ఎంత కొదువుగా ఉంటుందంటే దేవుడు చేయగలడా లేదా సందేహం, ఎక్కువ శాతం సందేహం. అయితే మనం ఈ అధికారిని చూస్తే నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అంటే అండి, చనిపోయిన తర్వాత కూడా దేవుడు చేయేస్తే బాగుపడుతుందన్న విశ్వాసం అండి. ఈరోజు మనలో ఎంతమందికి ఇలాంటి విశ్వాసం ఉందండి? ఎంత కష్టాన్నైనా దేవుడు ఎంత ఇబ్బందినైనా దేవుడు దాన్ని సాధ్యపరచగలడు, ఎంత ప్రాబ్లం అయినా నా దేవుడు దాన్ని సాల్వ్ చేయగలడు, ఎంత అనారోగ్యమైనా నా దేవుడు స్వస్థపరచగలడని. డాక్టర్లు ఇంక మేమేమీ చేయలేమనగానే చాలా మంది కృంగిపోయి, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, చాలా మంది ఇంక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, లేకపోతే నా కుటుంబస్తుల జీవితం ఇంక అయిపోయింది అన్న ఒక బాధలోకి వెళ్ళిపోతారు. కానీ నా దేవుడు స్వస్థపరచగలడు, నా దేవుడు బాగు చేయగలడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, నా దేవుడు యెహోవా రాఫా, నా దేవుడు ప్రతి సిచ్యువేషన్లో నాకు జయమిచ్చే దేవుడు, నా దేవుడు యెహోవా నిస్సి అని నమ్మి ఎంతమంది ఆయన పాదాలు మనం పట్టుకుంటున్నారండి? ఎంతమంది ఆయన పాదాల దగ్గరికి వస్తున్నారండి? మనం చూస్తున్నట్లయితే మన జీవితాల్లో ఇప్పటి నుండి ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మనం ముందుగా ఈ అధికారిలాగా దేవుని పాదాలు పట్టుకుందామండి. దేవుని దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ వెళ్దాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ ఉదయకాలపు వేళ తండ్రి యేసయ్య మాకు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య మాలో విశ్వాసం కొద్దుగా ఉందేమో తండ్రి, సందేహం ఉందేమో తండ్రి. యేసయ్య నీ మీద పూర్తిగా మేము ఆధారపడట్లేదేమో తండ్రి. ఈ అధికారికి ఎంత విశ్వాసం ఉందో తండ్రి యేసయ్య, మా అందరికీ అట్టి విశ్వాసాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఏ కార్యాన్నైనా నువ్వు సాధ్యపరచగలిగిన దేవుడు అని తండ్రి యేసయ్య విశ్వసించి తండ్రి, పూర్తిగా తండ్రి యేసయ్య నీ మీద ఆనుకునే తండ్రి శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా జీవితాల్లో ఆగిపోయిన కార్యాలు తండ్రి యేసయ్య, మా విశ్వాసం లేక ఆగిపోయిన కార్యాలన్నిటినీ తండ్రి యేసయ్య మీరు ముందుకు తీసుకువెళ్ళమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య.
ఈ ఉదయకాలం నుండి తండ్రి యేసు ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమని అడుగుచు యేసు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.